అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. 2021లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ అనే కొరియన్ వెబ్ సిరీస్ గురించి మనం స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. కానీ ఈ వెబ్ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్తో ఉంది. సో మనం ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క వీడియోలో చూద్దాం. అప్పుడు మీరు స్టోరీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోలో ఫస్ట్ ఎపిసోడ్ అయిన రెడ్ లైట్ గ్రీన్ లైట్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే భార్యకి విడాకులు ఇచ్చేసి పనిపాట లేకుండా తిరుగుతుంటాడు సియాంగ్. ఇతనే మన స్టోరీ యొక్క హీరో. సియాంగ్ పనిపాట చేయకుండా ఇంకా వృద్ధురాలైన తన తల్లి దగ్గరే పెరుగుతూ ఉంటాడు. చివరికి తన కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా తన దగ్గర డబ్బులు ఉండవు. తన తల్లి తన మనవరాల కోసం బర్త్డే సెలబ్రేషన్ చేయమని సియాంగ్కి డబ్బులు ఇస్తుంది. సియాంగ్ వాళ్ళ తల్లి కూరగాయలు అమ్ముతుంటుంది. తను అలా బయట వెళ్ళంగానే సియాంగ్ తన తల్లి యొక్క డెబిట్ కార్డ్ తీసుకొని డబ్బులు డ్రా చేసి గుర్రం పందాలకు వెళ్ళిపోతాడు. 1-2 సార్లు ఓడిపోయినా మూడవసారి నక్కతొక్క తొక్కడేమో కానీ మూడవసారి పందాన్ని అయితే గెలుస్తాడు. ఈ పందెంలో గెలిచినందుకు సియాంగ్కి 45 లక్షల వాన్స్ అయితే వస్తాయి. సియాంగ్ కౌంటర్లో డబ్బులు తీసుకొని ఓ 10,000 వాన్స్ని అక్కడున్న క్యాషియర్కి టిప్పుగా ఇస్తాడు. గెలిచామని ఫ్రెండ్తో కలిసి బాగా సంబరపడిపోతూ ఉంటాడు. ఈలోగా తను ఇదివరకే కొంత అప్పు చేసుంటారు. వాళ్ళు ఆ స్పాట్కి వచ్చి తనని పట్టుకోవడానికి చూస్తారు. ఎందుకంటే సియాంగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. సియాంగ్ వాళ్ళ నుంచి తప్పించుకొని పోవడంలో ఒక అమ్మాయికి డాష్ ఇచ్చి అక్కడ పడిపోతాడు. చివరకు వాళ్ళు సియాంగ్ని ఎట్టొకటి పట్టుకొని అక్కడున్న టాయిలెట్లో వేసి బాగా చితకబాస్తారు. ముక్కులో స్క్రూడ్రైవర్ పెట్టి మరీ సియాంగ్ని డబ్బులు ఇవ్వమని బెదిరిస్తారు. సియాంగ్ వాళ్ళకు గెలిచిన డబ్బు ఇచ్చేద్దామని పాకెట్లో చూసుకుంటే పాకెట్ ఎవరో కట్ చేసి డబ్బులైతే దొంగలించుంటారు. అది ఎవరో కాదు, ఇంతక సియాంగ్ పరిగెత్తేటప్పుడు ఒక అమ్మాయి డాష్ ఇచ్చింది కదా, ఆ అమ్మాయి ఆ డబ్బులన్నీ కొట్టేసి ఉంటుంది. సియాంగ్ చూసుకోడు. సో సియాంగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయేసరికి వాళ్ళు నెక్స్ట్ మంత్ కానీ డబ్బులు ఇవ్వకపోతే తన కిడ్నీలు అమ్ముకునేయడానికి హక్కు ఉందని ఒక బాండ్ మీద సైన్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో మళ్ళీ సియాంగ్ దగ్గర చిల్లీ గవ్వ ఉండదు. ఇంతక టిప్ ఇచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన డబ్బు తాను తీసుకొని తన కూతురి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం తన కూతురిని కలవడానికి వెళ్తాడు. సియాంగ్ కూతురైన గాయంగ్ తన తల్లిదండ్రులు విడిపోయినప్పటికీ తనకి తన నానంటే ఇష్టం. కానీ ప్రస్తుతానికి వాళ్ళ అమ్మ 2వ పెళ్లి చేసుకోవడంతో తన స్టెప్ ఫాదర్తో ఉంటుంది. కాసేపు తర్వాత గాయంగ్ని తన ఇంటి దగ్గర వదిలేసి తన ఇంటికి వెళ్ళడానికి సబ్వే వెళ్తాడు. సబ్వేలో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న సియాంగ్కి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతను సేల్స్ మ్యాన్ అనుకొని తనకు ఎలాంటి ప్రోడక్ట్ కొనడం ఇష్టం లేదని సియాంగ్ చిరాకు పడినా అతనికి డబ్బులు సంపాదించే ఒక మంచి అవకాశం ఇస్తామని ఒక మంచి ఆఫర్ సియాంగ్కి ఆఫర్ చేస్తాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి తన దగ్గరున్న సూట్ కేసు ఓపెన్ చేసి దాంట్లో రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ 2 కవర్స్ ఉంటాయి. వాటితో పాటు చాలా డబ్బు కూడా ఉంటుంది. ఆ వ్యక్తి సియాంగ్ని, నువ్వు ఎప్పుడైనా డాక్సీ గేమ్ ఆడావా? నువ్వు ఇప్పుడు డాక్సీ గేమ్ ఆడాల్సి వస్తుంది. గెలిచిన ప్రతిసారి నీకు 1,00,000 ఓన్లు ఇవ్వబడుతుంది అని ఆ వ్యక్తి చెప్తాడు. గేమ్ ఏమిటంటే ఆ 2 కవర్స్లో ఒక కవర్ని చూస్ చేసుకొని 2వ కవర్తో ఆ కవర్ని కొట్టి ఫ్లిప్ చేయాలి. అలా సియాంగ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతూ ఉంటాడు. ఓడిపోయిన ప్రతిసారి ఆ వ్యక్తి సియాంగ్ని ఒక్కో చెంపదప్ప కొడుతూ ఉంటాడు. ఫైనల్ గా సియాంగ్ గెలుస్తాడు. ఆ వ్యక్తి అన్నమాట ప్రకారం 1,00,000 ఓన్లు చేతికిచ్చి తనకి ఇంకో ఆఫర్ ఇస్తాడు. ఇలా మరింత డబ్బు సంపాదించాలంటే నువ్వు కొన్ని రోజులు ఒక దగ్గరకు వచ్చి గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఆ గేమ్లో గెలిచినట్లయితే నీకు ఇంతకి 100 రెట్లు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తాడు. అసలు నా గురించి మీకేం తెలుసు అని సియాంగ్ అడగక అతను సియాంగ్ డీటెయిల్స్ అన్ని A to Z చెప్పడంతో సియాంగ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ వ్యక్తి సియాంగ్ చేతిలో ఒక విజిటింగ్ కార్డ్ పెట్టి నువ్వు డిసైడ్ అయినప్పుడు ఆ విజిటింగ్ కార్డులో ఉన్న నెంబర్కి కాల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గెలిచిన డబ్బులతో తన ఫ్రెండ్ అయిన శాంగ్యూ వాళ్ళ షాప్కి వెళ్ళి చేపలు కొనుక్కొని ఇంటికెళ్ళు తింటూ వాళ్ళ అమ్మకి గెలిచిన డబ్బులు ఇస్తాడు. తను ఇంత డబ్బు నీకు ఎక్కడది, ఎక్కడ దొంగతనం చేసావా అంటే నేను కష్టపడి సంపాదించాను అని తనకు అబద్ధం చెప్పి వెళ్ళి పడుకొని నిద్రపోతాడు. నిద్ర మధ్యలో మెలకువ వచ్చి ఆ విజిటింగ్ కార్డు గుర్తు వచ్చి దాంట్లో ఉన్న నంబర్కి కాల్ చేస్తాడు. ఒక వ్యక్తి ఆ ఫోన్కి ఆన్సర్ చేస్తాడు. సియాంగ్ తనకి ఇవాళ విజిటింగ్ కార్డు ఇచ్చారు అంటే మీరు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ డీటెయిల్స్ మాకు చెప్పి పికప్ లొకేషన్కి రమ్మంటాడు. సియాంగ్ అలాగే తన డీటెయిల్స్ ఇచ్చి పికప్ లొకేషన్లో నిలబడతాడు. అక్కడకు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో సియాంగ్ ఎంటర్ అవ్వగానే మిగతా సీట్లలో అందరూ నిద్రపోతూ ఉంటారు. సియాంగ్ దాంట్లో కూర్చోగానే కారు మొత్తం స్మోక్తో నిండిపోతుంది. సియాంగ్ మత్తులోకి వెళ్ళి నిద్రలోకి జారుకుంటాడు. సియాంగ్ కళ్ళు తెరవగానే ఒక పెద్ద హాల్లో ఉంటాడు. ఆ హాల్ మొత్తంలో 456 మంది సియాంగ్ లాగా అప్పుడే నిద్రలేస్తారు. వీళ్ళందరినీ కెమెరాస్తో రెడ్ డ్రెస్ వేసుకున్న చాలా మంది స్టాఫ్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఈ రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరికీ హెడ్ గా ఫ్రంట్ మ్యాన్ ఉంటారు. ఈ ఫ్రంట్ మ్యాన్ అనే అతను
బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ మాస్క్ వేసుకొని ఈ గేమ్ని నడిపిస్తూ ఉంటాడు. సియాంగ్ కొంచెం ముందుకు రాగానే ప్లేయర్ నంబర్ 1 అయిన ఒక ముసలాయన అసలు ఎంతమంది ఉన్నారు అని మొత్తం లెక్క పెడుతూ ఉంటే సియాంగ్ అక్కడున్న నంబర్ చూసి ఆ ముసలాయనికి మొత్తం 456 మంది ఉన్నారని చెప్తాడు. గేమ్లో మొదటి ప్లేయర్ ముసలాయన అయితే చివరి ప్లేయర్ సియాంగ్. అలా సియాంగ్కి మొదటిగా ఆ ముసలాయన పరిచయం అవుతాడు. ఈ వయసులో నువ్వు ఈ గేమ్ ఆడడానికి ఎందుకు వచ్చావని సియాంగ్ అడగగా తన తలలో బ్రెయిన్ ట్యూమర్ ఉందని, తన చివరి రోజులు ఏదోటి సాధించి చనిపోవాలని ఉందని ఆ ముసలాయన చెప్తాడు. ఈలోగా అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడు అక్కడున్న స్టాఫ్ వీళ్ళ దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చిన స్టాఫ్ ఆ 456 మందికి వెల్కమ్ చెప్పి మీరందరూ ఇక్కడ 6 రోజులు ఉంటారని, 6 రోజులు 6 గేమ్స్ ఆడుతారని, ఎవరైతే చివరిగా అన్ని గేమ్స్ గెలుస్తారో వాళ్ళకి కోట్ల రూపాయలు అందుతాయని అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. అక్కడున్న వాళ్ళందరూ స్టాఫ్ని మీరు ఎందుకు ముఖానికి మాస్క్ వేసుకున్నారో అని అడగగా మేము మా ఐడెంటిటీని మీకు తెలియజేయాలని అనుకోవట్లేదు, మీరు ఈ గేమ్ని చాలా నిజాయితీగా ఆడాలని చెప్తారు. అక్కడున్న వాళ్ళు స్టాఫ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉండగా మన సియాంగ్ అసలు ప్రైజ్ మనీ ఎంత అని అడుగుతాడు. హాల్కి పైన గ్లాస్తో చేసిన ఒక గ్లోబ్ లాంటిది చూపిస్తారు. గేమ్ అయిన ప్రతిసారి అందులో డబ్బులు పడుతూ ఉంటాయని చెప్తారు. అక్కడున్న వాళ్ళకి చివరిగా ఒక అవకాశం ఇస్తారు. మీకు గేమ్లో పాల్గొనడం ఇష్టం లేకపోతే ఇప్పుడు మాకు తెలియజేయచ్చు అని అడగగా ఎవరు వెనక్కి వెళ్లకుండా గేమ్ ఆడటానికి ఒప్పుకుంటారు. ఆ 456 మంది చేత అక్కడున్న రూల్స్తో బాండ్ మీద సైన్ చేపిస్తారు. తర్వాత అందరి ఫొటోస్ తీసుకొని అందరినీ ఒక ప్లే గ్రౌండ్లోకి తీసుకెళ్తారు. ఇదంతా లోపల నుంచి బ్లాక్ మాస్క్ వేసుకున్న ఫ్రంట్ మ్యాన్ గమనిస్తూ ఉంటాడు. ఆ ప్లే గ్రౌండ్కి వెళ్ళాక సియాంగ్ తన ఫ్రెండ్ అయిన శాంగ్వీని కూడా అక్కడే మీట్ అవుతాడు. శాంగ్వీ కూడా ఫైనాన్షియల్ గా చాలా దెబ్బతిని ఈ గేమ్ కి ఆడడానికి వస్తాడు. శాంగ్వీని సియాంగ్ అక్కడ చూసి చాలా షాక్ అవుతాడు. అక్కడున్న వాళ్ళందరికీ అక్కడున్న లైన్ మీద నిలబడమని ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. లోపల ఫ్రంట్ మ్యాన్ ఒక కాల్ చేసి ఫస్ట్ రౌండ్కి అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయ్యాయని గేమ్ స్టార్ట్ చేయమని చెప్పి తన ముందున్న పెద్ద స్క్రీన్ ముందు కూర్చుంటాడు. అక్కడున్న గేట్లన్నీ క్లోజ్ అవడంతో ఆ 456 మెంబర్స్ ఒక్కసారిగా ఆందోళనకి గురవుతారు. అక్కడ నిలబడిన 456 మెంబర్స్కి ఎదురుగా ఒక పెద్ద ఆడపిల్ల బొమ్మ ఉంటుంది. అప్పుడు ఆ బొమ్మ వెనక్కి తిరుగుతుంది. వెంటనే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఆడబోయే ఈ మొదటి గేమ్ పేరు రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని చెప్తుంది. ఆ బొమ్మ వెనక్కి తిరిగి ఉన్నప్పుడు ఒక పాట స్టార్ట్ అవుతుందని, అప్పుడు అందరూ ముందుకు వచ్చి అక్కడున్న రెడ్ లైన్ ని దాటాలని, ఎప్పుడైతే పాట ఆగిపోతుందో అప్పుడు ఆ బొమ్మ వెనక్కి తిరుగుతుంది. అప్పుడు ఎవరు కదలకుండా నిల్చోవాలి. ఎవరి కదిలినా ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారని, ఈ గేమ్ మొత్తం 5 నిమిషాల్లో ఫినిష్ చేయాలని అక్కడున్న అనౌన్స్మెంట్ లో చెప్తారు. అందరూ ఇది చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. అప్పుడే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఇద్దరు కేర్లెస్ గా గేమ్ ఆడటంతో వాళ్ళిద్దరూ గేమ్ల నుంచి ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయిన వెంటనే వాళ్ళిద్దరిని గన్స్ తో ఫైర్ చేసి చంపేస్తారు. అది చూసిన మిగతా వాళ్ళు చాలా కంగారు పడిపోయి అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. పరిగెత్తే ప్రతి ఒక్కరిని గన్స్ తో కాల్చి చంపేస్తారు. అలా కాల్చబడి చనిపోయిన ప్రతి ఒక్కరూ గేమ్ నుంచి ఎలిమినేట్ అయినట్టు అర్థం. విషయం అర్థమై సగం మంది అలాగే స్టాచ్యూలా నిలబడిపోతారు. వాళ్ళని తప్ప మిగతా అందరూ చనిపోతారు. మళ్ళీ వాళ్ళ కోసం ఒక అనౌన్స్మెంట్లు ఇచ్చి పాట ఆగిన తర్వాత ఎవరు కదలకూడదని బొమ్మ మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. వెంటనే పాట స్టార్ట్ అవుతుంది. అక్కడున్న వాళ్ళందరూ షాక్లో నుంచి తేరుకొని గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. అలా గేమ్లో ఎవరైతే కదలుతూ ఉంటారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. మన సియాంగ్ చాలా టెన్షన్ పడిపోతూ ఏం చేయాలో తెలియక తను కూడా ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. అందరూ వితిన్ 5 minutes ఆ రెడ్ లైన్ ని దాటుతూ ఉంటారు. సియాంగ్ రెడ్ లైన్ కి చాలా చేరువలోనే ఉంటాడు. కానీ టైం మటుకు చాలా తక్కువ ఉంటుంది. కేవలం 3 seconds మాత్రమే ఉంటుంది. కరెక్ట్ గా లాస్ట్ సెకండ్ లో సియాంగ్ గీతను దాటేస్తాడు. గీత వెలుపల ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ గన్తో ఫైర్ చేసి అందరినీ చంపేస్తారు. గేమ్ అంతటితో అయిపోవడంతో పైన రూఫ్ టాప్ క్లోజ్ అవుతుంది. ఈ గేమ్ అంతా ఎక్కడో ఒక ఐలాండ్ లో జరుగుతూ ఉంటుంది. ఇంతటితో రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనే ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఎపిసోడ్ అయిన హెల్ గురించి స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.